అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వీరా ఆర్ట్స్. నా అన్వేషణ. ఈ వ్యక్తి గురించి చాలామంది చాలా రోజులుగా చాలా గొప్పవాడిగా అనుకున్నారు. ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను. బాగా కష్టపడుతున్నారు, దేశాలు దేశాలు తిరుగుతున్నాడు, అందరికీ వీడియోలు చూపిస్తున్నాడు. ద్వారా వచ్చిన డబ్బులతోటి తను జల్సా చేసుకుంటూ అదే విధంగా అది కూడా మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళడానికి ఖర్చు పెడుతున్నాడు. ఇతన్ని ఒక ఇన్స్పైరింగ్గా తీసుకోవచ్చు అనుకున్న టైంలోనే తను ఆ టూర్లోనే కొన్ని అసభ్యకరంగా మాటలు మాట్లాడటం, అంతేకాకుండా భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, లేకపోతే రవి కావచ్చు, వాళ్ళు గొప్పవాళ్ళు అని నేను అనట్లా. వాళ్ళని కూడా అశుద్ధ పదజాలం యూజ్ చేయడం, అమ్మనా బూతులు తిట్టడం. అసలు ఇలాంటి వ్యక్తినా నేను సబ్స్క్రైబ్ చేసిన అని చెప్పేసి వెంటనే నేను అన్సబ్స్క్రైబ్ చేయడం జరిగింది. ఆ తరువాత ఆ వ్యక్తి ఎంతోమంది జీవితాలతో ఆడుకోవడం జరిగింది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా ఏజుడే అనే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ, ఒరే నీకు మర్యాదగా చెప్తున్నాను, నా వీడియో కనుక నువ్వు తీయకపోతారా నీకుంటతరా అని చెప్పిన వెంటనే ఏజుడే వీడియో డిలీట్ చేయడం జరిగింది. జనాలని బ్లాక్మెయిల్ చేస్తూ, మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్లని సైతం బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. అసలు ఏజుడే ఎందుకు భయపడ్డాడు? ఏ తప్పు చేయని ఏజుడే ఎందుకు భయపడాల్సి వచ్చింది నా అన్వేషణకి అనేది నా క్వశ్చన్. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి సవాల్ చేస్తూ మీసాలు తిప్పుతూ మాట్లాడిన ఏజుడే ఎందుకు సడన్గా లొంగిపోవడం జరిగింది, ఎందుకు డిలీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీడియో పెట్టాడు అనుకున్నది వేరే విషయము. ఒకవేళ అతను తప్పు చేసినట్టయితే ఎందుకు బ్లాక్మెయిల్ చేయడం నా అన్వేషణ. ఇతన్ని మాత్రమే కాదు, చాలామందిని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. గలీజ్ బూతులు తిట్టడం జరిగింది. ఇలాంటి నీచుని ఎందుకు ఎంకరేజ్ చేశాడు? వాడు ఒకసారి అంటాడు, మీతో నాకు అవసరం లేదు, ఉంటే ఉండండి లేకపోతే లేండి అని మాట్లాడిన వాడు ఒక్కడేసారి 5 లక్షల మంది తగ్గిపోయేసరికి వీడియో లీక్ అయ్యాయి. చాలా తప్పు జరిగిపోయింది బ్రో, ఇట్లా అని మాట్లాడాడు. దాని తర్వాత 2026, 27, 28, 29 వరకు నేను గరికపాటిని తిడుతూనే ఉంటాను అని చెప్పి మాట్లాడాడు. అసలు గరికపాటి నరసింహారావు గారిని తిట్టడానికి నువ్వు ఎవడరా కోన్కిస్కా గొట్టం దొంగనా కొడక? ఆ పెద్ద మనిషిని తిడతానంట. సిగ్గుశరం లేదారా? అసలు నేను హిందువుని కాబట్టే కీలిమంజరో పైకి నేను మహాభారత గ్రంథాన్ని, అదే విధంగా వినాయకుడు బొమ్మని తీసుకెళ్ళాను. నేను ఎవడరా తీసుకోమన్నాడు? పోరంబోకు నా కొడక. మహాభారతాన్ని ఎక్కడ పడితే అక్కడికి పట్టుకుపోవడం కాదురా, అందులో ఉన్న నిజాలు తెలుసుకొని, ధర్మాన్ని తెలుసుకొని ఎలా బతకడం నేర్చుకో నికృష్టుడా. అంతేకాకుండా నేను ఎప్పుడు బైబిల్ని పట్టుకెళ్తాను, ఈ దేశం వెళ్తాను, ఆ దేశం వెళ్తాను, యేసుప్రభు వెళ్ళంది నేను ఎక్కడా ఉండరు, హల్లెలూయా స్తుతి చేద్దాం అని చెప్పి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. అసలు నువ్వు హిందువా క్రిస్టియన్వా? ఎవడికి నువ్వు కొడుకుగా కొట్టా నా కొడుకువి? నువ్వు హిందూ అని ఎలా చెప్పుకుంటావాడా నికృష్టుడా? ఆడు ఖచ్చితంగా క్రిస్టియన్ అయినప్పుడు చెప్పుకొని చావచ్చు కదా. హిందువు అని ఎందుకు చెప్పుకొని వస్తున్నావు? ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావు? అంతేకాకుండా చాలామందిని తిట్టడం జరుగుతుంది. మన హిందూ ధర్మాన్ని దూషించాడు, సీతాదేవిని తిట్టాడు, ద్రౌపదిని తిట్టాడు. ఇలాంటి నికృష్టుని గవర్నమెంట్ ఎందుకు బేర్ చేస్తుంది? వాడిని ఇంకా ఎందుకు తీసుకురాలేకపోతుంది? ఒక్కరిని శిక్షిస్తే కదా మిగతా అంతా సెట్ అయ్యేవాళ్ళు. సజ్జనార్ గారు తీసుకొస్తారని చెప్పి ఏదో అని మాట్లాడుతున్నారు. వాడు ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకి రావాలి, అందరికి క్షమాపణ చెప్పాలి, వీడికి శిక్ష వేస్తే తర్వాత కరెక్ట్గా వింటారు. ఏదన్నా మాట్లాడేటప్పుడు పద్ధతి ఉంటుంది, ఒక పాడు ఉంటుంది, లేకపోతే ఏదైనా ఆధారాలతో ఇది అని అభిప్రాయం తెలిసేది తప్పు లేదు. అంతేకాని నీచంగా బెట్టింగ్ యాప్ల టైం అప్పుడు కూడా నేను కూడా బెట్టింగ్ యాప్కి సంబంధించినంత వరకు తను రైట్ అన్నట్టుగా మాట్లాడాను. ఆ ఒక్క విషయంలో అప్రిషియేట్ చేశాను. కానీ అక్కడ కూడా ఈ దరిద్రుడు తల్లిని, అమ్మని, అక్కని, పెళ్ళాలని ఎవ్వరిని వదలలే, అందరిని తిట్టాడు ఈ నీచుడు, ఈ అన్వేషగాడు. అసలు ఇలాంటి వాడికి సింపుల్గా చెప్పాలంటే వీడికి నోరుస్తుంది ఎవరో కాదు, దిమాగ్ లేని, ఏం మాట్లాడుతురో తెలియదు, సమాజానికి చీడ పురుగులా మారిన ఈ అనసూయ, ఈ చిన్మయ్య లాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళకి నోర్లు ఇస్తున్నారు మాట్లాడడానికి. ఇది ఏం మాట్లాడాడు? ముమ్మాటికి నిన్న సపోర్ట్ చేస్తాను నేను, ఖచ్చితంగా వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, మీరు బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద తిరగండి అని మాట్లాడుతున్నాడు. ఒరి నీ అమ్మ ఏం మాట్లాడుతున్నావురా? సరే వాళ్ళకి స్త్రీ పరంగా సపోర్ట్ చేస్తే అది వేరే విషయం, వాళ్ళు ఇష్టం వచ్చిన డ్రెస్సెస్ వేసుకుంటారు, మీరెవరు అడగడానికని ప్రశ్నిస్తే అదొక లెక్క. వాళ్ళు గుడ్డ ముక్కలు వేసుకొని తిరుగుతారు, ఇప్పేసుకొని తిరుగుతాడని మాట్లాడుతున్నాడు వీడియోలలో. మీరు ఇప్పటి నేను చూస్తా అంటే ఏందిరా అసలు ఏం మాటలు రావి? ఇలాంటి వాడిగా మనం అప్రిషియేట్ చేసి దాని తర్వాత మళ్ళీ అమ్మ నా బుద్ధి తిట్టాడు శివాజీని. దాని తర్వాత మళ్ళీ వీడియో ముందుకు వచ్చి శివాజీ గారు నా ఫ్యాన్ అంటాం. సారీ సార్, నేను కూడా నా మాట వెనక్కి తీసుకుంటా. అరే పోరం పోకు నా కొడుక,
మాట్లాడినంత సేపు పట్టలేదురా నీకు మాటలు వెనక్కి తీసుకోవడానికి. నువ్వు అసలు ఏందిరా అసలు? జనాలకు సిగ్గు శరాలు ఏం లేవనుకుంటున్నావా? వాడు డైరెక్ట్గా అదే అంటున్నాడు, మీ ఫాలోవర్స్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అని మనల్ని తిడుతున్నాడు. అయినా మనం ఇంకా సబ్స్క్రైబ్ చేస్తున్నాం. నేను సెలబ్రిటీస్ కూడా చాలామంది కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నట్టున్నారు. ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ హిమ్. మాలాంటి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి నీచులను మాత్రం ఎంకరేజ్ చేయకండి. దేశం పరువు తీయకండి. ఇండియన్స్ని రేపిస్టులు అంటున్నాడు. అది థాయిలాండ్ పోయాడు కదా, అరే నికృష్టుడా, ఎందుకురా అబద్ధాలు చెప్తాను? ఇండియా జనాభా 100 కోట్లు దాటింది. థాయిలాండ్ జనాభా ఎంతరా? తిప్పి కొడితే 7 కోట్లు అని ఉంటుందారా? ఉండదు. అట్లాంటప్పుడు 50,000 మంది రేపులకు గురయ్యారు ఆ దేశంలో. మన దేశంలో ఎంతమంది అయ్యారా? 49 గణాంకాలు మనకు కరెక్ట్ తెలియదు, లోపడినాయి. అంటే మనకంటే వాళ్ళే ఎక్కువ. నీకు లెక్కలు కూడా చక్కగా తెలిసి సావదు. మీరు జనాలు చూసేవాళ్ళు, వాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, వాడు ఏమైనా సోది మాట్లాడుతున్నా, ChatGPT ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, గూగుల్ క్రోమ్ ఉంది, కొట్టి తెలుసుకోండి ఫస్ట్. ఆడు కరెక్ట్ మాట్లాడుతున్నా రాంగ్ మాట్లాడుతున్నా చూడండి. ఆడు హిందూ ధర్మాన్ని నిందిస్తున్నాడు, భారతదేశాన్ని తిడుతూ. నువ్వు ఎక్కడ పుట్టావురా? భారతదేశంలో కదా పుట్టావు. నాకు తెలిసి వీడి వెనకాల ఎవరున్నారు? ఖచ్చితంగా వీని వెనకాల ఉండి ప్రోత్సహిస్తున్నారు. వీడు చైనా వెళ్తున్నాడు, దేశ ద్రోహి నా కొడుకుడు. చైనాని పొగుడుతున్నాడు వీడు. నువ్వు వేరే దేశాన్ని పొగుడుకున్నావు, ఇండియాని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నా కొడుక్కి? డాష్ కొడుకు అన్న తిట్టాలనిపిస్తుంది, కానీ నాకు ఈడు శివాజీ గారిని తిట్టే అంత నీచ్ కమిన్ కుత్తే కాడు వీడు. సో ప్లీజ్ ఇతన్ని హిస్టరీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నాడు. వీడి తెరుగు పోవాలంటే జనాలు భయపడుతున్నారు. పెద్ద పెద్ద యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఏమో పెండలో రాయడం ఎందుకు, అది మన మీదనే పడుతుందని చెప్పి చాలామంది వీడి గురించి మాట్లాడట్లేదు. వీడి గురించి ట్విట్టర్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, షార్ట్స్లో కావచ్చు, వీడి ఆడియోస్ లీక్ అవుతున్నాయి. వీడంతలా వీడే ఒప్పుకున్నాడు. ఏంటి అంటే, నార్మల్గా పాజిటివ్ మాట్లాడితే ఎవరు చూస్తారు బ్రో, అందుకే నేను నెగిటివ్ మాట్లాడుతున్నాను, అందుకే వీళ్ళని తిడుతున్నాను అన్నట్టుగా ఒక వీడియో లీక్ అయ్యి అమ్మాయిల వాళ్ళ ఇష్టము వస్త్రధారణ గురించి మాట్లాడాడు. దీప్తి సునైనా ఇట్లా చూపించుకుంటుంది బ్రో, ఇట్లా కిందికి అంటుంది బ్రో, తన క్లేవేజ్ చూపిస్తుంది, వీళ్ళని చెప్పి తిట్టిన ఈ పుండాకోరు నా కొడుకు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావురా నువ్వు? ఎందుకంటే అప్పుడు వ్యూస్ కావాలి కాబట్టి దీప్తి సునైనా తిట్టిండాడు. దాని తర్వాత 14 ఏళ్ళ అమ్మాయికి ఒక వీడియో లుక్ అయింది. అమ్మాయిని అనుభవించారంట వీడు 1000 రూపాయలు ఎంతో ఇచ్చి. ఏం చెప్తున్నారు బ్రో మీరు? ఏంటి మైనర్ అమ్మాయిని మీరు అనుభవించాలని చెప్తున్నారు? ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటే, మీరు కరెక్టే బాబు మీరు అనుకోండి అని చెప్తున్నాడు ఆ వీడియోలో. మొత్తానికి 14 ఇయర్స్ అమ్మాయిని వేసాను అంటావు. అదే అంటున్నా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అదే. అబ్బా, నేను 4 సెలబ్రిటీలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, పెద్ద పెద్ద పిచ్చల బూతులు వస్తున్నాయి మాట్లాడదు, కానీ ఈడ మాట్లాడేది డ్రెస్ సెన్స్ గురించి, అమ్మాయిల గురించి, మన సీతామాత గురించి, ద్రౌపది గురించి. అయినా సరే వీని ఇంకా భరిస్తున్నాం ఎందుకు? అయినా సరే ఇంకా వీనికి 2 మిలియన్స్ ఫాలోవర్స్, 1.8 1.34 ఫాలోవర్స్ ఉన్నారు. ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జదవల్ని ఎంకరేజ్ చేయకండి. నాకు బూతులు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, నేను చెప్పిన దానికంటే ఈ ఎదవ గురించి మీకు ఎక్కువ తెలుసు. సో సబ్స్క్రైబ్ చేయకండి, అన్సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వాళ్ళనే కావద్దు. ఏ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే ఏమైనా చెప్తున్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, వీడు రైట్ చెప్తున్నాడా రాంగ్ చెప్తున్నాడా? మీరు అనవసరంగా మన వీడియోని క్లిక్ చేసేసి వాడిని హీరోని చేస్తున్నాడు. వాడు ఒప్పుకుంటున్నాడు అన్వేష్, మీరు ఆ రోడ్ల మీద తిరిగే అడుక్కు తిన్న నా కొడుకుని నన్ను తీసుకొచ్చి మీరు హీరోని చేశారు, నాకు ఇంతమంది సబ్స్క్రైబ్స్ ఇచ్చారని చెప్పేసి వాడు రెచ్చిపోతున్నాడు. కనకపు సింహాసనము సునకము అన్నట్టు ఈ దొంగ నా కొడుకుని తీసుకెళ్ళి మీరు సెలబ్రిటీస్ చేయడం వల్ల వీడి బలుపు చూడండి. అందుకే అంటారు కదా, ఏ వ్యక్తినైనా చూడాలంటే అధికారం ఇచ్చి చూడాలి, పవర్ ఇచ్చి చూడాలి, డబ్బు ఇచ్చి చూడాలి. ఆ వ్యక్తి వెంటనే ఆడి కళలు బయట పెడతాడు అని. సో వీడే ఎగ్జాంపుల్. ఈయన్ని చూస్తుంటే నాకు మహాభారతంలో నగుషుడి పాత్ర గుర్తొస్తుంది. అంత గొప్ప స్టోరీ ఈయనకి ఎందుకులే, కానీ ఈడొక పెండలో పురుగు నా కొడుకుడు. ఈయన గురించి అంత పట్టించుకునే అవసరం లేదు. ఇంకొకటి విజ్ఞప్తి ఏంటంటే, ఈయన అన్సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఈడు ఏం చెప్తుండు, ఈడు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆ వీడియోలోకి వెళ్ళి చూడడం జరుగుతుంది. తద్వారా వాడికి వ్యూవర్షిప్ పెరుగుతుంది. మీరు వాని వీడియోలు చూడకండి, రిపోర్ట్ కొట్టండి. హార్మ్ఫుల్లా, డేంజరస్సా, వాడి ఎదవనా ఏదో రిపోర్ట్ కొట్టండి. వాని వీడియోలు చూడడం ఆపేయండి. నా అన్వేషణ అని గూగుల్లో టైప్ చేయడం బంద్ చేయండి. యూట్యూబ్లో చూడకండి.
మీరు వాడిని ఓపెన్ చేస్తున్నారంటే రిపోర్ట్ కొట్టి తీరండి. అప్పుడైతేనే ఇలాంటి ఎదవలకి బుద్ధి వస్తుంది. అంతేకాకుండా ఇలాంటి ట్రావెలర్స్ పేరుతోటి ఇంకా చెత్త నా కొడుకులు, కొజ్జ నా కొడుకులు ఇంకా చాలామంది ఉన్నారు. ఈ నా కొడుకుల్ని కూడా ఎంకరేజ్ చేయకండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్రెండ్స్, ఆలోచించండి. సైనింగ్ ఆఫ్, నేను మీ భాస్కర్.